హనుమంతుడు ఎంతటి బలవంతుడో అందరికీ తెలిసిన విషయమే. వాలి శక్తి కూడా అందరికీ తెలిసిన విషయమే. హనుమంతుడు సుగ్రీవుడు దగ్గర ఉండడంతో వాలికి హనుమంతుడికి ఏదన్నా పోరు జరిగిందా? అసలు చరిత్రలో వీళ్ళ మధ్య ఏం జరిగింది? దాని వెనక ఉన్న కథ ఏంటి? అసలు వాలికి ఉన్న శక్తి ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హనుమంతుడు సాధారణ వానరుడు కాదు, శివహంశ కలిగిన వాడు. శ్రీరాముడు పరమ భక్తుడు. ఈ విషయాలన్నీ పక్కన పెడితే వాలి సుగ్రీవుడి సోదరుడు. సుగ్రీవుడి సోదరుడు, అంగదుని తండ్రి, తారకు భర్త, రుక్మిణి కుమారుడు. ఇంకా వాలి చాలా శక్తివంతుడు. రావణుడు కూడా వాలి చేతుల్లో ఓడాడు. వాలి కిష్కింధని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నాడు. ఇంకా వాలి జన్మకి ఇంద్రుడు కారణం కనుక వాలిని ఇంద్రుని ధర్మపుత్రుడు అని అంటూ ఉంటారు. వాలి ఇంద్రుని ద్వారా ఒక బంగారు వరం అందుకుంటాడు. ఆ వరమే వాలిని అజేయుడిని చేసింది. వాలితో ఎవరు యుద్ధం చేయడానికి వచ్చినా ఆ వ్యక్తి ఎవరన్నా కానీ వాళ్ళ శక్తిలో సొగ భాగం శక్తి వాలికి వచ్చేస్తుంది. అంటే వాలి సొంత బలం ఇంకా ఎదుటి వాళ్ళ సొగబలం మొత్తం వాలిని బలవంతుడిగా మారుస్తుంది. ఇలా అవ్వడంతో యుద్ధం జరగకుండానే పోరు ముగిసిపోయేది. ఇంతటి బలమైన వాలితో ఆంజనేయుడికి వైరం ఏంటి? హనుమంతుడు ఒకరోజు అడవిలో తపస్సులో ఉంటాడు. తన బలంతో గర్వంగా ఉన్న వాలి గర్జిస్తూ హనుమంతుడు ఉన్న అడవిలోకి వస్తాడు. తను చాలా బలవంతుడినని అందరికీ తెలియాలని గట్టిగా అరుస్తూ వస్తూ ఉంటాడు. నడిచే దారిలో ఉన్న పెద్ద పెద్ద వృక్షాలను నాశనం చేస్తూ నడుస్తూ వస్తూ ఉంటాడు. తన దారికి ఏది అడ్డు ఉండకూడదు అనే అహం తనలో కనిపిస్తుంది. ఇది జరుగుతున్న దగ్గరలోనే హనుమంతుడు రామనామాన్ని తపస్సు చేస్తూ ఉంటాడు. అప్పుడు హనుమంతుడి తపస్సుకి భంగం కలిగింది. అప్పుడు ఆంజనేయుడు వాలితో, నువ్వు ఎవరినో ఓడించావని తెలుసు, అయినా ఎందుకు ఈ అరుపులు అరుస్తూ వస్తున్నావు? అసలు ఏం చెప్దామని అరుస్తూ వస్తున్నావు అని అడుగుతాడు. వాలికి ఒక్కసారిగా కోపం వస్తుంది. హనుమంతుడు తపస్సు చేస్తున్న రావణుడిని కూడా ఓడించి పడేస్తాను అని అంటారు. వాలి అలా గర్వంతో మాట్లాడుతున్నప్పటికీ హనుమంతుడు శాంతంగానే ఉన్నాడు. తన గురించి ఎవరు ఏమన్నా కూడా నవ్వి ఊరుకుంటాడు. కానీ తన ఇష్టదైవమైన శ్రీరాముణ్ణి అలా అనడంతో హనుమంతుడికి కోపం వచ్చింది. ఇద్దరు మరుసటి రోజున పోరుకి దిగాలని అనుకుంటారు. ఇద్దరు బలవంతుల మధ్య యుద్ధం. ఇద్దరి మధ్య ఒప్పందం అవ్వగానే వాళ్ళ ప్రదేశాలకి వెళ్ళిపోయారు. హనుమంతుడు తన నివాసం చేరుకున్నాక బ్రహ్మదేవుడు వచ్చాడు. వాలితో యుద్ధం వద్దు అంటాడు. దానికి హనుమంతుడు ఒప్పుకోడు. తను అవమానించింది నన్ను కాదు, నా శ్రీరాముణ్ణి అని అంటాడు. ఇప్పుడు ఓడిపోతాను అనే భయంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోతే ఈ లోకంలో నా శ్రీరాముణ్ణి అసమర్థుడు అని అనుకుంటారు. వాలికి ఇది ఒక గుణపాఠంగా కావాలి అని అంటాడు. అప్పుడు బ్రహ్మ హనుమంతుడి మాటలని ఒప్పుకొని ఒక సూచన పాటించమంటాడు. యుద్ధానికి వెళ్లే ముందు తనలో 10వ శక్తి మాత్రమే ఉంచుకొని మిగతాదంతా తన స్వామి పాదాల దగ్గర సమర్పించమని చెప్తాడు. మళ్ళీ యుద్ధం అయ్యాక నీ శక్తులు నువ్వే తీసుకుందువు అని చెప్తాడు. హనుమంతుడు బ్రహ్మ చెప్పినట్టుగానే చేస్తాడు. తనలో 10వ భాగం మాత్రమే ఉంచుకొని యుద్ధానికి వెళ్తాడు. ఇద్దరు ఎదురెదురుగా నిలబడతారు. ఇంద్రుడిచ్చిన బంగారు హారం వల్ల వాలి హనుమంతుడు బలంలో సొగ బలం తను గ్రహిస్తాడు. హనుమంతుడు తీసుకెళ్లింది తనలో ఉన్న 10వ శక్తి మాత్రమే. అందులో సొగ భాగం అంటే టోటల్గా 5% మాత్రమే వాలిలోకి ప్రవేశిస్తుంది. అలా తన శక్తి ప్రవేశిస్తున్నప్పుడు తన అవయవాలు విపరీతమైన నొప్పికి గురవుతుంది. కొంచెం బలంకే తనకి నెమ్మదిగా నొప్పి మొదలవుతుంది. ఏదో మహాశక్తి తన నరాలని ప్రవేశిస్తుందేమో అని అనుకుంటూ ఉంటాడు. వాలికి ఏం జరుగుతుందో అర్థం కాని సమయంలో బ్రహ్మదేవుడు అక్కడికి వస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వాలితో, నువ్వు బతికి బయటపడాలంటే వీలైనంత దూరంగా హనుమంతుడి నుండి పారిపోమని చెప్తాడు. వాలికి వేరే మార్గం లేదు. హనుమంతుడి నుండి తీసుకున్న కొంచెం బలం కూడా వాలి శరీరం తట్టుకోలేకపోయింది. ఇంకా పూర్తి శక్తితో వస్తే వాలి పరిస్థితి ఏంటి? అందుకే వాలి క్షేమం కోసమే బ్రహ్మ హనుమంతుడిని ముందుగానే తన 10వ శక్తి మాత్రమే తనలో తీసుకుని వెళ్ళమంటాడు. వెంటనే వాలిని దూరంగా వెళ్ళమని హెచ్చరిస్తాడు. వాలి వెంటనే దూరంగా వెళ్ళిపోతాడు. అప్పుడు నెమ్మదిగా మామూలుగా అయ్యాడు. మళ్ళీ బ్రహ్మదేవుడు వచ్చాడు. వాలిని తిట్టి మంచిగా ఉండమని చెప్పారు. తను ఒక్కడే బలవంతుడి అనే అహం పనికిరాదు అని చెప్పాడు. హనుమంతుడిలో 5% బలం కూడా తీసుకోలేని నీ బలం ఏంటో నువ్వే తెలుసుకో అని అన్నాడు. ఇక్కడ హనుమంతుడి శక్తిని వృధా అవ్వకుండా ఇలా చేశా అని చెప్పాడు బ్రహ్మ. వాలి తన తప్పుని తెలుసుకొని తన శక్తిని అర్థం చేసుకున్నాడు. వెంటనే బ్రహ్మకి నమస్కరించి
హనుమంతుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకుంటాడు. వాలి హనుమంతుడి మధ్య పోరు అలా ముగిసింది. వాలి చేతిలో ఓడిపోయిన రావణుడు హనుమంతుడితో నేరుగా తలపడితే ఏమయ్యేది? అందుకే బలవంతుడు నాకేమి అని ఎగిరెగిరి పడి అందరితో గొడవ పడితే చివరకు భంగం తప్పదు అని ఈ కథ మనకి సూచిస్తుంది. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.